తన అడుగు వారందరికీ తన పరిశుద్ధాత్మ నిశ్చయంగా అనుగ్రహించేవాడైన మన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి వార్త 20వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు. 19వ అధ్యాయం చివరి వచనంలో మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని చెప్పి ముగించబడుతుంది. 20వ అధ్యాయం దాని గురించి వివరిస్తూ ఎలాగనగా అని ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తున్నారు. మరలా ఈ ఉపమానం చివర కూడా అదే మాటను, అంటే కడపటివారు మొదటివారు, మొదటివారు కడపటివారు అవుతారని చెప్పి అక్కడ ఆ ఉపమానాన్ని ముగిస్తారు. ఉపమానం ఏంటో ఒకసారి చూద్దామా? ఒక ఇంటి యజమాని తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకోవడానికి బయలుదేరి పొద్దున్నే రోజుకొక దెనారము చొప్పున పనివారిని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత 9 గంటలకు మళ్ళా వెళ్ళి బయట ఖాళీగా ఉన్న మనుషులను చూసి, మీరు కూడా వచ్చిన ద్రాక్ష తోటలో పని చేయండి, మీకేది న్యాయమో అది నేను ఇస్తానని చెప్పి వారిని కూడా పనికి పెట్టుకుంటారు. ఆ విధంగానే 12 గంటలకు, 3 గంటలకు, మరలా 5 గంటలకు, ఇలా రోజు మొత్తం మీద 5 సార్లు బయటకు వెళ్ళి 5 సార్లు అక్కడ నిల్చున్న వారిని పిలిచి తన తోటలో పని ఇస్తారు. అయితే చివరికి అందరికీ కూలిచ్చేటప్పుడు సమానంగా ఒక్కొక్క దెనారం ఇచ్చినప్పుడు మొదట వచ్చిన వారు చివరి వచ్చిన వారిని చూసి, వీరు 1 గంట మాత్రమే పనిచేశారు, పగలంతా కష్టపడి ఎండబాధను సహించిన మాతో వారిని సమానంగా చేసేతివే అని ఆ ఇంటి యజమాని మీద సనుక్కుంటారు. అందుకు ఆ యజమాని వారిలో ఒకరిని చూసి ఇలా అంటారు, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నువ్వు నా దగ్గర 1 దేనారానికి ఒప్పుకున్నావు కదా, నీ డబ్బులు నువ్వు తీసుకుని వెళ్ళు, నీకు ఇచ్చినట్లే కడపట వచ్చిన వారికి ఇవ్వడానికి నాకు ఇష్టమైంది, నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయట న్యాయము కాదా? నేను మంచివాడినైనందువల్ల నీకు కడుపు మంటగా ఉందా అని చెప్పి మరలా ఆ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు అని చెప్తారు. దేవుని యొక్క ఉచితమైన కృపను గురించి వివరిస్తున్న ఉపమానం ఇది. ఆ యజమాని ప్రభువే. వివిధ సమయాల్లో పనికి పిలువబడిన వారు మనల్ని సూచిస్తూ ఉన్నారు. కొందరు చిన్న వయసులోని క్రీస్తును అనుసరిస్తారు, మరికొందరు జీవితంలో చివరి దశలో క్రీస్తును స్వీకరిస్తారు, కొందరు యవన దశలో, మరికొందరు వృద్ధాప్యంలో. కానీ వారు ఎప్పుడైనప్పటికీ వారిని పిలిచినది యజమాని, అంటే దేవుడు. అందరికీ సమానమైన వరం ఇచ్చారు. రక్షణ అందరికీ సమానంగా ఇవ్వబడిన వరం. అది ఎవరి క్రియల చేత దక్కింది కాదు, కేవలం దేవుని ఉచితమైన కృపచేత మనం పొందుకునేదే. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని చెప్పబడింది. జీవితంలోని ఏ దశలో రక్షించబడినా నిత్య జీవం అందరికీ, అంటే రక్షించబడిన వారందరికీ సమానంగా లభిస్తుంది. ఈ మాట విని లేదా ఈ ఉపమానం విని ఎవరైనా ఏ దశలో రక్షించబడ్డా అందరికీ సమానంగానే కాబట్టి నేను ఇప్పుడే రక్షించబడను అని అనుకుంటుంటే దానికి జవాబు ఏంటంటే, రేపేంటో మనెవరికీ తెలీదు. అంతవరకు కాదు, ఏ క్షణం ఏంటో కూడా ఎవరికీ తెలీదు. దేవుని రాకడో మన పోకడో తెలీదు. కాబట్టి దేవుని గురించిన వార్త వినగానే మనం స్పందిస్తే మనకు మేలు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినమని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో. ఇంకా మళ్ళా ఉపమానంలోకి వస్తే, నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా అని ప్రభు అడుగుతున్నారు. మనిషి ఏ దశలో పరలోక రాజ్యంలో చేర్చబడ్డా అందరికీ దానికి సంబంధించిన నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం ఏ వయస్సు వారికైనా సమానంగా ఇవ్వబడుతుంది. ఏ గడియల్లో ప్రవేశించినా పరిశుద్ధాత్మను వరం కూడా అందరికీ సమానంగా ఇవ్వబడుతుంది. ఇవన్నీ ఆయన దయ చొప్పున మనం పొందుకునే కృపావరమే కానీ మనం శ్రమించి పొందుకునేవి కావు. ఇంకా ఉదయాన్నే పనికి వచ్చిన వారు అడిగిన ప్రశ్నకి, మేమింత కష్టపడ్డామో వారికి మాకు ఒకటేనా అని అడిగిన వారితో ప్రభు అంటున్నారు, నేను మంచివాడని ఎందుకు నీకు కడుపు మంటగా ఉందా అని. ఈ భావన చాలా మందిలో చూస్తాం. ఈ రోజుల్లో బాగా చెడ్డ పనులు చేసి తర్వాత మారుమనసు పొందుకున్న తరువాత వారెంతో దీవించబడుతూ ఉంటే ముందు నుండి ఉన్న విశ్వాసులకు చాలా కడుపు మంటగా ఉంటుంది. సంఘంలో కొత్తగా వచ్చి బాప్తిసం పొంది సేవలో సహాయకులుగా ఉంటున్న వారిని గురించి కూడా కొందరు అనుకుంటారు, మేము ఎప్పటి నుండే ఉన్నాం ఇక్కడ, అయినా ఎందుకో వారికే ప్రాధాన్యత ఇస్తారు అని. అలా సనిగేవారు లేకపోలేదు. అందుకే ప్రభు అంటున్నారు, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అని. పని ముగించే 1 గంట ముందు వచ్చిన పనివారు కూడా 1 దినారాన్ని పొందారన్న సంతోషం మనలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నారంటే మన తోటి వారికి జరిగిన మేలును బట్టి మనం కూడా సంతోషించాలని ప్రభు ఆశిస్తున్నారు. వారు ఎక్కువ శ్రమ పొందకపోయినా మేలు పొందుకున్నారన్న కడుపు మంట మనలో ఉండకూడదు. కానీ దేవుని మంచితనాన్ని బట్టి, ఆయన కృప యొక్క విశాలతను బట్టి మనం కూడా సంతోషించాలని ప్రభు ఆశిస్తున్నారు. మన ప్రభువు అయితే అందరికీ ఉపకారి అయి ఉన్నాడు.
ఆయన కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఉపకారి అయి ఉన్నాడు. కానీ మనకు తెలుసు ఆయనే అందరికీ సహాయకారి అని, ఉపకారి అని, ఎవరు ఏ మేలు పొందుకున్నా అది ఆయన ద్వారానే పొందుకున్నారని మనకు తెలుసు. కాబట్టి పరులు ఆ మేలు పొందుకున్నప్పుడు మనం మన ప్రభువుని కృతజ్ఞతాస్తుతులతో ఘనపరచటం, ఆయనను స్తుతించటం మనం చేయవలసిన పని. ప్రభువా, మేము ఇంత నమ్ముకున్నాము నిన్ను, నీతో ఇంతగా దగ్గరగా సాన్నిహిత్యంగా ఉంటున్నాము, మాకు చేయలేదు, మాకు ఇవ్వలేదు ఈ ఉద్యోగం, వారు అన్యులు, వారికి తెలియకపోయినా వారికి ఇచ్చే ఉద్యోగం అంటూ వేరే వారిని గురించి మనం కడుపు మంటతో ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభు ఏది న్యాయమో అది ఎవరికి ఎలా చేయాలో ఆయన అది చేస్తారు. ఆయన ఎప్పుడూ అన్యాయం చేసేవాడు కాదనేది మనం గుర్తించాలి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరు మేలు పొందుకున్నది మన ప్రభు ద్వారానే. ఈ విషయము మనకు తెలుసు. కాబట్టి మనం తప్పకుండా ఆయన్ని ఘనపరచాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపచేసి నీతివంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించినాడని మత్తయి సువార్త 5:45 మనం చదువుతాం. అందరికీ ఇంత మేలు చేస్తున్న దేవుడు తను నమ్మిన వారిని ఆయన విడిచిపెడతారా? తప్పకుండా ఆయన మనకి ఇంకా ఎంతో మేలు చేస్తారు కదా. కాబట్టి ఆయన మంచితనాన్ని బట్టి సంతోషిస్తే మనకు కూడా సంతోషకరమైన సంగతులు మన జీవితంలో ఎన్నో రుచి చూడగలుగుతాం. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ఏ స్థితిలో మనం ఉన్నామని. పరుల వృద్ధిని చూసి మనకేమైనా కడుపుమంటగా ఉంటుందా, లేకపోతే దానిని బట్టి సంతోషిస్తూ మన ప్రభువుని గణపరుస్తున్నామా, స్తుతిస్తున్నామా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థించుకుందాం. తండ్రి, మీరు మాకు ఇచ్చిన కృపావరాలన్నిటిని బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఉచితంగా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, మేము దాన్ని సంపాదించుకోవాలని చూస్తే అది ఎన్నటికీ మాకు సాధ్యమయ్యే పని కాదు. కానీ నీవైతే ప్రభువా ఉచితంగా మాకు అనుగ్రహించిన అయ్యా ఈ భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మేము ఈరోజు వాక్య ధ్యానంలో చెప్పబడిన విధంగా నాయన, మేము ఎప్పుడు కూడా ఇతరుల మేలు చూసి కడుపు మంట తెచ్చుకోకుండా వాటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతించే కృప మాకు దయచినట్టు మారు మనసు మాకు ఇవ్వండి తండ్రి. ఎవరికి ఏ మేలు జరిగినా అది మీ వల్లనే జరుగుతుందని గుర్తించాం గనుక తండ్రి, ఎవరి జీవితంలో మేలు జరిగినా మేమైతే తప్పక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా జీవితాల్లో ముందు కొనసాగడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. దైవానికి ఇష్టమైన మనసు మాలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం. మా నోటి వెంట వచ్చే ప్రతి మాట నీకు అంగీకారంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మరి ఈరోజు అంతటిని అయ్యా మేము చేసే పనులన్నింటినీ మీరు దీవించి మమ్మల్ని నీ రాజ్య వారసులుగా నీ స్వారూప్యంలోనికి మార్చబడి దేవా, మేము ఎల్లప్పుడూ నాయన ఎంతోమందికి, మాకు మేమే కాదు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.